అసలు గురు చండాలయ యోగం అంటే ఏంటి? అది మనకి రాశిలో ఉంటుందా లేకపోతే జాతకంలో ఉంటుందా? అసలు ఏంటి దీనికి సంబంధించి? ఏ యోగమైనా రాశిలో ఉంటేనే అవుతుంది. యోగం అంటే రాశిలో ఉంటేనే. గురు చండాల యోగం అంటే గురువు అంటే మంచివాడు, రాహు అంటే చెడ్డవాడు అనుకుందాం. మంచివాడు చెడ్డవాడితో కలిసి ఏమవుతుంది? సావాస దోషం వస్తుంది అంటే చెప్తారు కదా. మంచివాడు చెడ్డవాడితో కలిసి సావాస దోషం అవుతుంది. గురువు అంటేనే ఒక శుభగ్రహంగా చెప్తాం జ్యోతిష్యంలో. రాహుకేతువుల్ని కొద్దిగా పాపగ్రహాలుగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఛాయాగ్రహాలైనా కానీ మామూలుగా పాపత్వం అనేది వాటికి ఆపాదించేస్తారు. రాహు అంటే మాయ, గురువు అంటే ఏంటంటే జ్ఞానవంతుడు అనేది మనకి జనరల్గా వచ్చేది. ఏంటంటే గురువు అంటే జ్ఞానం, గురువు అంటే ధర్మం, గురువు అంటే దయ, గురువు అంటే సత్యం. వీటి గురించి చెప్పేది గురువు అంటాం. ఈ రాహు అనేసరికి ఇక మాయ, తర్వాత తాంత్రిక విద్యలు, లేకపోతే ఇలా సాధారణంగా ఏమవుతుందంటే గురువు రాహు కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఈ గురుచండాల యోగం ఏర్పడుతుంది. ఈ గురుచండాల యోగం రాహు కలిసినప్పుడు ఏమవుతుందంటే, రాహుతో కలిసినప్పుడు రాహు అంటే మాయ అని చెప్పాం కాబట్టి ఈ కలయిక ఉన్న వ్యక్తులు పాడికల్లకి అంటారు. అంటే గాలిలో మేడలు కడతారు. అంటే ఇది చేసేయాలి, అది చేసేయాలి, తొందరగా ఎదిగిపోవాలి, ఎదటివాడిని ముంచేసి నట్టేట ముంచేసి మనం ఎలా అయినా ఎదగాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది గురుచండాల యోగం ఉన్న జాతకుల్లో. కాబట్టి కేతువుతో గురువు ఉన్నాడు అనుకో, అది కూడా గురుచండాల యోగం కిందే వస్తుంది. కాకపోతే ఏంటంటే కేతువు ఏంటంటే మోక్షకారకుడు, విముక్తికారకుడు అనుకుంటాం. కొద్దిగా కేతువు ఏంటంటే వైరాగ్యాన్ని ఇస్తాడు, ఆ వ్యక్తి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానకారకుడు కేతు, జ్ఞానకారకుడు కూడా. ఇది భక్తి యోగంలో మనకి కేతు కలిస్తే మంచి గురువులుగా, సిద్ధ గురువులుగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మరి గురువు కేతు కలిసి ఉన్న దాన్ని, గురువు రాహు కలిసిన దాన్ని ఒకేలాగా కట్టకూడదు మనం. ఓకే, అంటే గురువు రాహుతో కలిసి ఉన్న దాన్ని మాత్రానికి మనం గురుచండాల. రాహు అంటే మాయ, అసత్యము, అవివేకము, ఇలాంటి కారకత్వాలన్నీ రాహుకు ఉంటాయి. కేతు అనేసరికి అది కొద్దిగా జ్ఞానము, వైరాగ్యము, మోక్షము, ఇలాంటి మన కారకత్వాలు కేతువు చెప్తాం. కాబట్టి కేతువు గురువు కలిసి ఉంటే ఒకలాగా ఉంటుంది, రాహువు గురువు కలిసి ఉంటే ఒకలాగా ఉంటుంది.